వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో ఇప్పుడు బెంగాల్లో ఎవరు గెలవబోతున్నారు? దీదీ వర్సెస్ మోదీ. దీదీ వర్సెస్ మోదీలో ఎవరు అధికారాన్ని ఫామ్ చేస్తారు? బెంగాల్లో ఎవరు ఫట్ అవుతారు? హిట్ ఎవరిది, ఫట్ ఎవరిది? ఒకసారి బెంగాల్లో మమతా బెనర్జీ ఇప్పటికే అక్కడ ఈవీఎంలు ఖచ్చితంగా ట్యాంపర్ జరుగుతోంది, చేస్తున్నారు అనే పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ రాత్రింబవళ్ళు ఆమె స్ట్రాంగ్ రూములకి కాపలా కాస్తూ ఉన్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు. ఏకంగా బెంగాల్ రాష్ట్ర సీఎంగా ఉన్నటువంటి దీదీ ఇవాళ నిద్రలేని రాత్రులు గడుపుతా ఈవీఎం సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూములకు ఆమె స్వయంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరోవైపు ఖచ్చితంగా అధికారం మా సొంతం అని అంటున్నారు బీజేపీ నాయకులు. సో ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అక్కడ 77 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ జరపాలి అన్న డిమాండ్ ఉన్నటువంటి క్రమంలో 15 బూతుల్లో రీపోలింగ్ కూడా జరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మరోవైపు ఈవీఎం ట్యాంపరింగ్ అంశం సంబంధించి ఆమె బెంగాల్ సీఎంగా ఉన్నటువంటి మమతా బెనర్జీ ఇప్పటికే సుప్రీంకోర్టు తలుపులు కూడా తట్టారు. సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది అనేది ఉత్కంఠ ఒకవైపు ఉంది. మరోవైపు మే 4న అంటే ఎల్లుండి సోమవారం రోజు ఎవరి భవితవ్యం ఏంటి, ఎవరిది అధికారం అన్నది స్పష్టంగా బిగ్ జడ్జిమెంట్ డేగా ఆ రోజు మనకి రిజల్ట్స్ వచ్చేస్తాయి. సో ఈ క్రమంలో నిజంగా దీదీ వర్సెస్ మోదీలో ఎవరిది విజయం? మే 4న ఎవరు బెంగాల్లో అధికారం సొంతం చేసుకోబోతున్నారు? మీ అభిప్రాయాల కింద నాకు ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అట్లాగే ఇవాళ అనేక సర్వేలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే మనం ప్రీ పోల్ సర్వే చూసాం, ఎగ్జిట్ పోల్స్ చూసాం, పోస్ట్ పోల్ సర్వేలు కూడా వస్తున్నటువంటి తరుణంలో ప్రస్తుతం మన చేతిలో ఇవాళ ఇప్పుడే కాసేపటి క్రితమే రిలీజ్ అయినటువంటి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఏ ఏ ప్రాంతాల్లో ఏ పార్టీ గెలవబోతోంది, టీఎంసీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఎక్కడెక్కడ టీఎంసీ గెలవబోతా ఉంది, ఎక్కడెక్కడ బీజేపీ గెలవబోతా ఉంది, ఏ ఏ సెగ్మెంట్స్లో బీజేపీ కొంత స్కోర్ చేసింది, ఎన్నికలను ఏ ఏ అంశాలు ప్రభావితం చేశాయి, ఇవన్నీ అంశాలతో కూడినటువంటి ఆత్మసాక్షి గ్రూప్ రిలీజ్ చేసినటువంటి తాజా సర్వే రిపోర్ట్ పోస్ట్ పోల్ సర్వే మన చేతిలో ఉంది. ఇక వాళ్ళు ఇప్పటికే కొన్ని శాంపులింగ్స్ దాదాపుగా 7,000 శాంపుల్స్ కూడా తీసామని చెప్తున్నారు. ఆ శాంపులింగ్లో ఖచ్చితంగా ఎవరిది అధికారం అనేది బెంగాల్ ప్రజల యొక్క నాడి స్పష్టంగా అర్థమవుతున్నటువంటి నేపథ్యంలో ఒకసారి ఆ సర్వే రిపోర్ట్ చూద్దాం. ఆ సర్వే రిపోర్ట్ ఇన్ డెప్త్గా చూసే ముందు ఖచ్చితంగా బెంగాల్లో గెలిపేవరిది అనేది స్పష్టంగా మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్లో చెప్పండి. సో ఇవాళ మే 2న రిలీజ్ చేసినటువంటి ఆత్మసాక్షి గ్రూప్ రిలీజ్ చేసినటువంటి బెంగాల్ ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రీపోల్ సర్వే ఇది. వీళ్ళు స్పష్టంగా ఏఏ అంటే ఏ ఫ్రేమ్ లైన్లో చేశారనేది టైం ఫ్రేమ్ 34/2026 నుంచి 1/5/2026 అంటే 29 సాయంత్రానికి ఎన్నికలు అయిపోయింది. 30 నుంచి 30 తారీఖు నుంచి 1వ తారీఖు అంటే నిన్న సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ ఆ యొక్క పోస్ట్ పోల్ సర్వే నిర్వహించారు. మొత్తం 44 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఎక్కడైతే టైట్ ఫైట్ నడిచిందో అంటే బీజేపీ వర్సెస్ టీఎంసీ ఎంత టైట్ ఫైట్ నడిచిందో ఆ యొక్క టైట్ ఫైట్ ఉన్నటువంటి 44 నియోజకవర్గాలకు గాను ఇవాళ సర్వే చేసినట్టుగా అంటే 44 assembly constituencies are taken for the post poll survey out of 142 assembly constituencies as decided by SAS group keeping in view of various parameters. అన్ని పారామీటర్స్ లెక్కేసుకొని 142 నియోజకవర్గాలకు గాను 44 నియోజకవర్గాలని ర్యాండమ్గా శాంప్లింగ్ చేసి కొన్ని సెలెక్ట్ చేసి సర్వే చేసినట్టుగా అర్థమవుతోంది. మొత్తం 160 శాంపుల్స్ ఈచ్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మొత్తం 7,080 శాంపుల్స్ కనెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. పోస్ట్ పోల్ సర్వే హాస్ ఆల్సో క్యారీడ్ అవుట్ ఆఫ్ ఇన్ 52 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఆఫ్టర్ ఫేజ్ 1 అంటే ఫేజ్ 1లో 52 నియోజకవర్గాలకు కానీ చేశారు. ఇప్పుడు ఫేజ్ 2లో మొన్న జరిగినటువంటి 142 నియోజకవర్గాల్లో 44 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ యొక్క సర్వే చేసినట్టుగా తెలుస్తోంది. సో ఒకసారి మనం ఈ యొక్క ఆత్మసాక్షి గ్రూప్ రిలీజ్ చేసినటువంటి సెగ్మెంట్స్ వారీగా కనుక చూస్తే మొదటిగా మనకి నార్త్ బెంగాల్ హిల్లీ రీజన్, ఈ యొక్క నార్త్ బెంగాల్ హిల్లీ రీజన్లో ఎవరిది గెలుపు అనేది ఒకసారి చూస్తే ప్రధానంగా డార్జిలింగ్ సంబంధించినటువంటి జిల్లాలో 5 సెగ్మెంట్స్ ఉన్నాయి, 5 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ బీజేపీ కొంత స్కోర్ చేస్తోంది. బీజేపీ 4 సీట్లు తోటి కొంత మెజారిటీ ఉంది. టీఎంసీ ఒక స్థానం మాత్రమే అక్కడ డార్జిలింగ్ జిల్లాలో సంపాదించుకోగలిగింది. అట్లాగే కలింపోంగ్ అనే జిల్లాలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ మాత్రమే ఉంది. అది కాస్త ప్రాంతీయ పార్టీ జేజీఎం అనే ప్రాంతీయ పార్టీ కైవసం చేసుకోబోతోంది. అట్లాగే జల్పాయ్గురి ఇక్కడ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే ఈక్వల్గా 3 టీఎంసీ 3 బీజేపీ స్కోర్ చేసుకుంది. కీన్ కంటెస్టెంట్ ఒక నియోజకవర్గంలో ఉన్నట్టుగా చెప్తున్నారు. అక్కడ గెలుపు ఎవరిదనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే అలిపూర్ దౌర్లో 5 అసెంబ్లీ సెగ్మెంట్స్ గాను టీఎంసీ ఒక స్థానం మాత్రమే గెలవబోతోంది. 4 బీజేపీ స్కోర్ చేసుకుంటుంది. సో ఇట్లాగే కోచ్ బెహార్ అనే ఒక జిల్లాలో 9 సెగ్మెంట్లకు గాను అసెంబ్లీకి 2 టీఎంసీ 6 బీజేపీ. నార్త్ దింజాపూర్లో 9
9 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను టీఎంసీ 4, బీజేపీ 4, 1 కీన్ కంటెస్టెడ్. అట్లాగే సౌత్ దింజాపూర్ 6 సంబంధించినట్టు ఇక్కడ 6 అసెంబ్లీ సెగ్మెంట్స్లో 2 టీఎంసీ 3 బీజేపీ గెలుస్తోంది. అట్లాగే మాల్దా సెగ్మెంట్లో 12 ఉన్నాయి. అత్యధికంగా 12 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నటువంటి మాల్దా జిల్లాలో 4 టీఎంసీ గెలవబోతా ఉంది, 7 బీజేపీ గెలవబోతా ఉంది, కీన్ కంటెస్టెంట్ ఒకటి ఉంది. అంటే మొత్తం ఈ యొక్క నార్త్ బెంగాల్ హిల్లీ రీజియన్లో మొత్తం 54 సంబంధించినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 17 మాత్రమే టీఎంసీ గెలవబోతా ఉంది, 31 బీజేపీ గెలవబోతుంది. అంటే ఇక్కడ నార్త్ బెంగాల్ హిల్లీ రీజియన్లో బీజేపీ కొంత ముందడుగు వేస్తున్నట్టు కనిపిస్తోంది. మొత్తం 31 అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలుపుంది. మరి ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉన్నటువంటి ఈ 3 కూడా మరి ఎవరు గెలవబోతారన్నది కూడా కొంత ఉత్కంఠను రేపుతుంది. మరి ఆ కీన్ కంటెస్టెంట్లో ఎవరు గెలుపొందే అవకాశం ఉంటుందో మీరు కూడా మీకు ఏమన్నా వెస్ట్ బెంగాల్లో మీ ఫ్రెండ్స్ కానీ లేకుంటే మీ రిలేటివ్స్ కానీ ఎవరన్నా కొంత గ్రౌండ్ రిపోర్ట్స్ మీకు ఏమైనా అందుతుంటే మీరు కూడా కింద కామెంట్స్లో చెప్పొచ్చు. ఈ జిల్లాలో ఎవరెవరు గెలుస్తారు ఏంటనే అంశాలు కూడా మీరు కూడా మాతో పంచుకోండి. అట్లాగే ఇక నెక్స్ట్కి సంబంధించినటువంటి జిల్లాలు కనుక ఒకసారి చూస్తే నెక్స్ట్ సెంట్రల్ బెంగాల్ రీజన్. ఈ యొక్క సెంట్రల్ బెంగాల్ రీజన్లో కూడా 58 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ యొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో బిర్భూమ్ అనే జిల్లాలో 11 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 5 టీఎంసీ గెలవబోతా ఉంది, 4 బీజేపీ గెలవబోతా ఉంది. అట్లాగే ముర్షిదాబాద్ మీద చాలా పెద్ద ఎత్తున వార్ ఆఫ్ వర్డ్స్ నడిచినాయి, పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చాలా పీక్స్ నడిచింది ముర్షిదాబాద్లో. అక్కడ 22 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే 14 టీఎంసీ గెలిచింది, బీజేపీ కేవలం 4కే పరిమితమైంది. మరి ఈ యొక్క సెంట్రల్ బెంగాల్ రీజన్లో చూస్తుంటే కొంత టీఎంసీ కొంత కవర్ చేసినట్టు కనిపిస్తుంది. అంటే హిల్లీ రీజన్లో బీజేపీ ఎట్లయితే కొంత కవర్ చేసుకుంటా ముందడుగు వేసిందో ఇక్కడ సెంట్రల్ బెంగాల్ రీజన్లో కొంత టీఎంసీ ముందడుగు కనిపిస్తోంది. ఇక్కడ వెస్ట్ బార్ధామన్లో 9 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 5 టీఎంసీ గెలవబోతోంది, 3 మాత్రమే బీజేపీ గెలుస్తోంది. అట్లాగే ఈస్ట్ బర్ధమన్లో 16 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 3 టీఎంసీ గెలవబోతోంది, 2 మాత్రమే బీజేపీ ఇక్కడ గెలుస్తోంది. మొత్తం ఇట్లా 58 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 37 టీఎంసీ కైవసం చేసుకోబోతోంది. కేవలం 13 నియోజకవర్గాల్లో మాత్రమే బీజేపీ గెలవబోతోంది. ఇక్కడ ప్రాంతీయ పార్టీలు కూడా కొన్ని గెలవబోతున్నాయి. ఈ యొక్క ముర్షిదాబాద్లో జేజీఎం పార్టీ 2 గెలవబోతోంది, కాంగ్రెస్ సిపిఎం ఇక్కడ 2 గెలవబోతోంది. అట్లాగే బిర్భూమ్లో కూడా ఒకటి. అంటే కాంగ్రెస్ సిపిఎం కేవలం ఇక్కడ 3 సీట్లు గెలవబోతోంది ఈ సెగ్మెంట్లో. సరే, కాంగ్రెస్ సిపిఎం ఒకప్పుడు అక్కడ వామపక్షాల బలంగా ఉంది, వామపక్షాల అధికారం చెలాయించింది వెస్ట్ బెంగాల్లో. కానీ క్రమేపీ వామపక్షాలకు సంబంధించి బలం తగ్గిపోయింది, కాంగ్రెస్ పార్టీ బలం తగ్గిపోయింది. ఎప్పుడైతే ఇక్కడ మమతా బెనర్జీ వర్సెస్ రాహుల్ గాంధీ ప్రధానంగా మమతా అరాచకాలను, మమతా అవినీతిని, మమత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో దీదీ వెళ్ళిపోవాలని సొంతంగా ఇండియా కూటమిలో పార్టీగా ఉన్నటువంటి కీలక పార్టీ ఇండియా కూటమి డ్రైవ్ చేస్తున్నటువంటి రాహుల్ గాంధీని ఇవాళ మమతా బెనర్జీ ఓటమికి చాలా కీలకమైనటువంటి రోల్ అక్కడ బెంగాల్లో ప్లే చేస్తున్నారు. తద్వారా కొంత బీజేపీకి కొంత గెలుపు అవకాశాలు ఉంటాయని చాలా అంచనాలు వస్తున్నాయి, విశ్లేషణలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో మరి ఈ యొక్క రిపోర్ట్లో ఏం చెప్తున్నారో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ఇంకా గ్రేటర్ కోల్కతా రీజన్ కొంత మొత్తం అంతా కూడా కొంత సివిలైజ్డ్ ఏరియా అని చెప్పుకోవాలి. మరోవైపు కొంత అర్బన్ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. మరి ఇక్కడ అత్యధికంగా 126 సంబంధించినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ ఇక్కడ గ్రేటర్ కోల్కతాలో ఉంది. మరి కోల్కతా రీజన్లో 11 అసెంబ్లీ సెగ్మెంట్లకు కానీ 8 టీఎంసీ గెలవబోతోంది, బీజేపీ 1, కీన్ కంటెస్టెంట్ 2 కనిపిస్తోంది. హౌరాలో 16 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 12 టీఎంసీ, 3 బీజేపీ, 1 కీన్ కంటెస్టెంట్. అట్లాగే హూగ్లీలో 18 సెగ్మెంట్లకు గాను 14 టీఎంసీ గెలవబోతోంది, 4 బీజేపీ, కీన్ కంటెస్టెంట్ లేనటువంటి పరిస్థితి. అట్లాగే నదియాలో 17 సెగ్మెంట్లకు గాను 8 టీఎంసీ, 7 బీజేపీ, 2 కీన్ కంటెస్టెంట్. అట్లాగే 24 నార్త్ పరిగణనలో 33 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 19 టీఎంసీ, 10 బీజేపీ, కీన్ కంటెస్టెంట్ 3. సౌత్ 24 పరిగణనలో 31 జిల్లా అక్కడ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో టీఎంసీ 25, 5 బీజేపీ. ఇట్లా చూసుకుంటే మొత్తం 86 స్థానాలు, అంటే 86 అసెంబ్లీ సెగ్మెంట్లు టీఎంసీ ఇక్కడ 126 సంబంధించినటువంటి గ్రేటర్ కోల్కతాలో కైవసం చేసుకోబోతుంది. కేవలం బీజేపీ ఇక్కడ 30కి పరిమితమైంది. అట్లాగే కీన్ కంటెస్టెంట్ 8 ఉంది. ఒకవేళ ఈ కీన్ కంటెస్ట్ 8 కూడా కొంత టీఎంసీ వేవ్లో భాగంగా టీఎంసీ కొంత విజయ దుందుబి అక్కడ కూడా మోగిస్తే స్పష్టంగా 90 సీట్లు కేవలం గ్రేటర్ కోల్కతాలోనే మార్క్ దాటే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లో మేజర్గా టీఎంసీ స్కోర్ చేస్తున్నటువంటి వ్యవహారం 1 సెంట్రల్ బెంగాల్, 2 గ్రేటర్ కోల్కతా. ఈ 2 రీజన్స్లోనే వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ నియర్ బై వెళ్ళే అవకాశాలు స్పష్టంగా ఈ యొక్క రిపోర్ట్ బట్టి మనకు అర్థమవుతుంది. అట్లాగే ఇక చివరాకర్ రీజన్ జంగల్ మహల్, అట్లాగే మేదినీపూర్. ఇక్కడ జంగల్ మహల్, మేదినీపూర్లో దగ్గర 56 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను, అట్లా ఇక్కడ పురిలియాలో 9కి గాను 4 టీఎంసీ, బీజేపీ 4, కీన్ కంటెస్టెంట్ 1.
అట్లాగే పశ్చిమ మేదినీపూర్లో 15 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను టీఎంసీ 11, బీజేపీ 2, కీన్ కంటెస్టెంట్ 2. అట్లాగే పర్బా మేదినీపూర్లో 16 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను టీఎంసీ 7, బీజేపీ 9. అట్లాగే బంకూరా 12 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 6 టీఎంసీ, 5 బీజేపీ, 1 మాత్రమే కీన్ కంటెస్టెంట్. అట్లాగే జర్గ్రామ్లో 4 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను టీఎంసీ 4కి 4 కైవసం చేసుకోబోతుంది. బీజేపీ ఇక్కడ స్కోర్ చేసుకోలేకపోతుంది, వెనకంజబడింది. సో ఇట్లా చూసుకుంటే ఈ 56లో కూడా 32 స్థానాలు టీఎంసీ కైవసం చేసుకుంది, బీజేపీ 20కి పరిమితమైంది. ఇక ఓవరాల్గా అన్ని రీజన్లు కలిపి కనుక చూసుకుంటే ఇక్కడ ఓవరాల్గా మనకి ఇందాక నేను అన్నాను మ్యాజిక్ ఫిగర్ 2 రీజన్లోనే కొట్టేస్తోంది వెస్ట్ బెంగాల్లో టీఎంసీ అని. సో మొత్తం 294 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 148 మ్యాజిక్ ఫిగర్. ఆ యొక్క 2 రీజన్లోనే 91 దగ్గర, 35 దగ్గర అక్కడికే 130 సీట్లతోటి మ్యాజిక్ ఫిగర్ దగ్గర దగ్గర టీఎంసీ కైవసం చేసుకుంది, గ్రేటర్ కోల్కతా అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఆ రీజన్లో. ఇప్పుడు మొత్తం సీట్లు కనుక చూస్తే టీఎంసీ 172 స్థానాల నియర్ బైలో అధికారం సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే మళ్ళీ మమతదే ఇక్కడ అధికారం ఉండే అవకాశం ఉంది అనేది స్పష్టంగా ఆత్మసాక్షి రిపోర్ట్ చెప్తోంది. అంటే ఇప్పటిదాకా చాలా వరకు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కానీ, చాలా వరకు ఇచ్చినటువంటి ప్రీ పోల్ సర్వేస్ కానీ మొత్తం అంతా కూడా బీజేపీ ఖచ్చితంగా గెలుపు సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక దీదీ అవుట్ అయిపోయింది, దీదీ రాజకీయ శకం ముగిసింది, దీదీ ఒకవేళ బీజేపీ కనుక అధికారం కనుక అక్కడ చలాయిస్తే, అధికారం ఫామ్ చేస్తే ఇక దీదీ అవుట్ అయిపోతుంది, ఇక భారతదేశ రాజకీయ ముఖ చిత్రం మారిపోబోతోంది అన్న అనేక విశ్లేషణలు వచ్చినటువంటి తరుణంలో ఇక్కడ టీఎంసీ అధినేతగా ఉన్నటువంటి మమతా బెనర్జీ కొంత ఎక్కడ కూడా లోటుపాట్లు జరగకుండా, లేదంటే కనుక ఇప్పుడు సెంట్రల్ ఫోర్సెస్ని అట్లాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సుల్ని లేకుంటే ఎన్ఐఏని, ఐటీ, ఈడీ అనేక అంశాలలో గత 6 నెలలుగా బెంగాల్ అట్టుడుగుతోంది. ఈ క్రమంలో మొన్న జరిగినటువంటి 2 ఫేజ్ ఎన్నికలు కూడా చూసుకుంటే చాలా వరకు ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ జరిపాము అని బీజేపీ చెప్తోంది, ఎన్నికల సంఘం చెప్తోంది. కానీ టీఎంసీ కూడా కొంత గట్టిగా నిలబడగలిగింది. ఎప్పుడైతే ఇంత పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం అక్కడ క్రియేట్ అయిందో, ఎస్ఐఆర్ ద్వారా ఓట్లను దాదాపుగా 97 లక్షల ఓట్లను అక్కడ బీజేపీ అట్లాగే ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ పేరుతో తీసేసిందో, అప్పటి నుంచి కొంత మారింది అనేది స్పష్టంగా గ్రౌండ్ తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ యొక్క రిపోర్ట్ తర్వాత బీజేపీ 94కే పరిమితం అయిపోతే సీట్లు వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ యొక్క రిజల్ట్స్ ఎంతవరకు మే 4న మ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుంది? ఇది పోస్ట్ పోల్ సర్వే, ప్రీ పోల్ సర్వే కాదు, ఎగ్జిట్ పోల్ కాదు, ఎన్నికల తదనంతరం జరిగినటువంటి పరిణామాలు, అక్కడ ఉన్నటువంటి ప్రజా నాడి ఇవాళ ఈ యొక్క రిపోర్ట్ రూపంలో ఆత్మసాక్షి గ్రూప్ మీ ముందు పెడుతున్నటువంటి తరుణంలో మరి ఇది వాస్తవానికి ఎంత దగ్గరగా అయ్యే అవకాశం ఉంది? మీరు కూడా ఖచ్చితంగా మే 4న రిజల్ట్ ఇప్పుడు ఉన్నటువంటి దీనికి యాదృచ్ఛికంగా ఎగ్జాక్ట్గా వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? అంటే ఈ సర్వేని మనం ఎంతవరకు పరిగణలో తీసుకోవచ్చు, ఎంతవరకు నమ్మొచ్చు? మీరు ఖచ్చితంగా అభిప్రాయాలు చెప్పండి. అట్లాగే ఇక్కడ కాంగ్రెస్, సిపిఎం కేవలం 7 సీట్లకే పరిమితం అవుతుంది. కీన్ కంటెస్టెంట్ ఇంకా 18 ఉంది. ఈ 18 కీన్ కంటెస్ట్లో కూడా ఇంకా కూడా ఒక 10 సీట్లో లేకుంటే సగం సీట్లో ఇటు టీఎంసీ వేసుకుంటే 185 నుంచి 190 మధ్యలో టీఎంసీ అధికారం సొంతం చేసుకునే అవకాశాలు ఉంటాయి. మరి టీఎంసీ కనుక నిజంగా ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం అధికారం సొంతం చేసుకుంటే దెన్ వాట్ అబౌట్ బీజేపీ? మరి బీజేపీ గెలుస్తుంది అని ఇంత పెద్ద ఎత్తున ప్రచారం కల్పించినటువంటి ప్రీపోల్ సర్వే ఏజెన్సీలైనా, జాతీయ స్థాయి మీడియా సంస్థలైనా, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్లో మొత్తం బీజేపీ అక్కడ విజయ దుందుబి మోగిస్తుంది అని చెప్తున్నటువంటి ఆ సర్వే ఏజెన్సీలైనా, జాతీయ మీడియా సంస్థలైనా, లేకుంటే ఏం జరిగే అవకాశం ఉంటుంది? అది ఒక పెద్ద ఎత్తున $1 మిలియన్ క్వశ్చన్గా మిగిలిపోతుంది. అయితే ఇక్కడ కొన్ని టీఎంసీకి బెనిఫిట్ పొందినటువంటి కొన్ని ఫ్యాక్టర్స్ గురించి కూడా వీళ్ళు రిపోర్ట్లో మెన్షన్ చేశారు. ఏంటి? సపోర్ట్ ఫ్రమ్ ఉమెన్ ఓటర్స్, ముస్లిం ఓటర్స్ అండ్ బెనిఫిషరీస్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్. అంటే మమత ఏదైతే సంక్షేమ పథకాలు అమలుపరిచిందో ఆ యొక్క సంక్షేమ పథకాలు మహిళా ఓటర్లు, ముస్లిం ఓటర్లు కొంత టీఎంసీకి మద్దతుగా నిలిచారు. డివిజన్ విత్ ఇన్ ద మహత్వా కమ్యూనిటీ మే వర్క్ ఇన్ ద టీఎంసీ ఫేవర్. మతువా కమ్యూనిటీ ఎప్పుడైతే చీలిపోయిందో ఓట్లు, ఆ యొక్క చీలిపోయినటువంటి ఓట్లు టీఎంసీకి బెనిఫిట్గా జరిగింది. మమతా బెనర్జీస్ నెరేటివ్ రిమైన్స్ ఏ స్ట్రాంగ్ ఫ్యాక్టర్. మమతా బెనర్జీ కొంత స్ట్రాంగ్గా నిలబడటం, బెంగాల్ ఐడెంటిటీ, రీజనల్ ప్రాంతీయ భావం ఇదంతా కూడా మమతా బెనర్జీకి కొంత కలిసి వచ్చింది. ద ఎలక్షన్ కెన్ బి ఫ్రేమ్డ్ అరౌండ్ బెంగాలీస్ వర్సెస్ అవుట్ సైడర్స్ విత్ ఎంపసిస్ ఆన్ బెంగాల్ ప్రైడ్, కల్చర్, ట్రెడిషన్ అండ్ బెంగాల్ అస్మిత. అంటే ఏదైతే ఇవాళ దాడి జరిగిందో, అంటే నార్త్ ఇండియానో లేదంటే ఇతర రాష్ట్రం సంబంధించినటువంటి కొంతమంది నాయకులు బుల్డోజర్ పాలనని యూపీ సీఎంగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ అక్కడికి వెళ్ళాడు. అట్లాగే బీజేపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎంలు, బీజేపీ ఢిల్లీ నుంచి కొంతమంది, అమిత్ షా, నరేంద్ర మోదీ, గుజరాత్, ఇట్లా వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయి అక్కడ బెంగాల్ మీద ఒక రకమైనటువంటి ఆధిపత్యం చలాయించినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఒక ప్రాంతీయ భావం, మా యొక్క కల్చరు, మా యొక్క ప్రైడు, ట్రెడిషను, ఒక సెంటిమెంటు రగిలిన తర్వాత వెస్ట్ బెంగాల్
స్థానికత అట్లాగే ఇతరులు అంటే స్థానికేతరులు వర్సెస్ స్థానికత అక్కడ స్పష్టంగా ఈ ఎన్నికల్లో కనిపించింది. అందుకనే కొంత మమత లబ్ధి పొందుతుంది ఆ ఎన్నికల్లో అని తెలుస్తోంది. అంటే మమత లబ్ధి పొందడానికి గత 3 దఫాలుగా కూడా ఒకసారి తలకు దెబ్బ తగిలింది, ఇంకోసారి కాలుకు దెబ్బ తగిలింది, ఇంకోసారి ఇంకో దానికి దెబ్బ తగిలింది. ఇట్లా వరుసగా సెంటిమెంటల్ తోటి ఆమె ప్రజల్ని ఆకట్టుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా బీజేపీ సెల్ఫ్ గోల్ తోటి మమత కలిసి వచ్చిందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి ఎస్ఐఆర్ రూపంలో, 2 ఈ యొక్క కమ్యూనిటీ అట్లాగే స్థానికత రూపంలో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. అట్లాగే స్ట్రాంగ్ పార్టీ క్యాడర్ అట్ ద గ్రాస్ రూట్స్ లెవెల్ రిమైన్స్ ఎ మేజర్ అడ్వాంటేజ్. The BJP has not able to project a charismatic face against Mamata Banerjee for the చీఫ్ మినిస్టర్స్ పోల్. ఇది ప్రధానమైనటువంటి రీజన్. ఎందుకంటే మమతకు ధీటైనటువంటి నాయకత్వం లేమి బీజేపీలో కనిపించింది కాబట్టి ఇవాళ ఆమెకు ధీటైనటువంటి నాయకుడు ఇవాళ తెలంగాణలో గతంలో కేసీఆర్ గారు అప్పుడు 10 ఏళ్ల పాటు అధికారం చెలాయించినటువంటి తర్వాత అప్పుడున్నటువంటి ప్రజలు అప్పుడు వచ్చినటువంటి వ్యతిరేకత బేస్ చేసుకుని ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి, ఆ యొక్క వ్యతిరేకత బేస్ చేసుకుని ఆనాడు రేవంత్ రెడ్డిని చూస్ చేసుకున్నారు. అట్లనే ఇప్పుడు అక్కడ చూస్ చేసుకోవడానికి బీజేపీలో లీడర్ ఎవరు లేరు మమతకు ఆల్టర్నేటివ్గా. హూ ఈజ్ ఆల్టర్నేటివ్ ఇన్ బీజేపీ అంటే ఎవరు లేరు. అట్లాగే ఎస్ఐఆర్ అపియర్స్ టు హ్యావ్ బ్యాక్ ఫైర్డ్ మిస్ఫైర్డ్ బై ద బీజేపీ. ఇందాక చెప్పా బీజేపీ సెల్ఫ్ గోల్ అండి, సేమ్ అదే. ఎస్ఐఆర్ అని ఏదైతే 97 లక్షల ఓట్లు తీసేసిందో ఎన్నికల సంఘం, అది కొంత బీజేపీకి బ్యాక్ ఫైర్ అయినట్టుగా సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టుగా అర్థమవుతుంది. ద మార్జిన్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ఓట్ షేర్ ఈజ్ ఓన్లీ 1% to 1.5% ఇన్ 18 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ దట్ ఆర్ అండర్ కీన్ కంటెస్టెంట్. ఇక్కడ ఓట్ షేర్లో పెద్దగా తేడా లేదు, 1 నుంచి 1.5% మాత్రమే ఉంది. 18 అసెంబ్లీ సెగ్మెంట్లో ఈ ఓట్ షేర్ యొక్క ప్రభావం చూపబోతోంది. కీన్ కంటెస్ట్గా ఉన్నటువంటి 18 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా దీని ప్రభావం ఉంటుంది. ద రిజల్ట్స్ ఇన్ దీస్ 18 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కెన్ గో ఎయిదర్ వే, ఎట్లన్నా కావచ్చు. సో మొత్తం మీద బెంగాల్ మళ్ళీ టీఎంసీదే అంటోంది ఆత్మసాక్షి గ్రూప్ పోస్ట్ సర్వేలో. సో మీకేమనిపిస్తుంది రిపోర్ట్ చూసిన తర్వాత, ఈ యొక్క ఫ్యాక్టర్స్ విన్న తర్వాత? టీఎంసీ మళ్ళీ అధికారం సొంతం చేసుకుంటుందా, లేదు ఈ అన్ని కారణాలు పక్కన పెట్టి బీజేపీ అధికారంలోకి వస్తుందా, టీఎంసీని బీజేపీ ఓవర్టేక్ చేస్తుందా, మరి దీది కథం అయిపోతుందా? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.